బాపట్ల జిల్లా నిజాంపట్నం పోర్టులో మత్స్యకారుల బోట్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బోట్ వలలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు బయలుదేరగా ఇంజిన్ ఆన్ చేసే టైంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బోట్లో ఉన్న మత్స్యకారులు వెంటనే నీటిలోకి దూకేశారు. సున్నంపూడి గోవిందరాజుకు చెందిన MM-10 బోటు పూర్తిగా కాలిపోవడంతో సుమారు 30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందంటున్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానిక మత్స్యకారులంతా ఊపిరి పీల్చుకున్నారు. రైట్, మా ప్రతినిధి మణికుమార్ జాయిన్ అవుతున్నారు. మణికుమార్, బోట్ మొత్తం కాలిపోతున్న చూస్తూ ఉన్నాం విజువల్స్ లో. అయితే కానీ ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు కాబట్టి మత్స్యకారులంతా కూడా ఊపిరి పీల్చుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం పూర్తి డీటెయిల్స్ చెప్పండి, ఏమంటున్నాడు పడవ యజమాని? సుమతి, ఈ రోజు ఉదయం బాపట్ల జిల్లా రేపల్లెకి సంబంధించిన నిజాంపట్నం పోర్ట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏదంటే ఆగి ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించిన బోట్ లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మత్స్యకారులు వేటకు బయలుదేరుతుండగా ఇంజిన్ ఆన్ చేయగా ఒక్కసారిగా ఇంజిన్ నుంచి మంటలు చెలరేగినట్టు కూడా మనకు తెలుస్తోంది. బోట్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో మరి అందులో ఉన్నటువంటి మత్స్యకారులు వెంటనే నీటిలోకి దూకేశారు. అయితే ఈ బోటులో ఇంకా కూడా ఇంజిన్ లో ఉన్నటువంటి మంటలు చెలరేగటం, అదేవిధంగా బోట్లో ఇంకా కొన్ని డీజిల్ డబ్బాలు కూడా ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. దీంతో పెద్ద ఎత్తున బోట్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో మత్స్యకారులు అందులోంచి నీటిలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే పక్కన ఉన్నటువంటి బోటుకు మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో పక్కన ఉన్నటువంటి బోట్లకు ఆ మంటలు తగలకుండా మత్స్యకారులు స్థానికులంతా కూడా బోటును నీటిలోకి ముందుకు చేసిన పరిస్థితి. ప్రస్తుతానికి మంటలు అదుపు చేస్తున్నారు. మరోవైపు దాదాపు 30 లక్షల రూపాయల ఆస్తి నష్టం కూడా జరిగినట్టు తెలిసింది. బోటులో మత్స్యకారులు వేటకు బయలుదేరుతుండగా దానికి సంబంధించిన సామగ్రి అంతా కూడా అందులో సిద్ధం చేస్తున్న పరిస్థితి. అవన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయినట్టు తెలుస్తుంది. అయితే మంటలు చెలరేగిన వెంటనే మత్స్యకారులంతా కూడా నీటిలోకి దూకేయడంతో ప్రాణ నష్టం తప్పిందని చెప్పచ్చు. సుమారు 30 లక్షల రూపాయల ఆస్తి నష్టం కూడా జరిగినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. రైట్ మణికుమార్, చూడొచ్చు ప్రస్తుతం బోట్ పూర్తిగా మంటల్లో కాలిపోతోంది. వేటకు వెళ్లేందుకంటూ సిద్ధమవుతున్నారు మత్స్యకారులంతా కూడా. అయితే ఒక్కసారిగా ఇంజిన్ స్టార్ట్ చేయడంతో షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రాణభయంతో మత్స్యకారులు అయితే వెంటనే నీటిలోకి దూకేశారు. దాదాపు 30 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు బోట్ యజమాని చెప్తున్నాడు. ఈరోజు